గోల్డెన్ కథలు. సుందరగిరి అనేది ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన గ్రామం. కానీ గత కొన్నేళ్లుగా అక్కడ సరైన వర్షాలు లేవు. కరువు రక్కసి కరాళ నృత్యం చేస్తోంది. బతుకుదెరువు లేక ఆ ఊరి జనం ఒక్కొక్కరిగా పట్నాలకు, వేరే ఊళ్లకు వలసబాట పట్టారు. ఆ ఊరిలోనే నివసించే రంగయ్య, శాంతమ్మ దంపతులు కూడా ఇక అక్కడ ఉండలేక, కడుపులో ఆకలిమంట భరించలేక నదికి దగ్గరగా పచ్చగా ఉండే రాఘవపురం వైపు అడుగులు వేశారు. రంగయ్యకు వంట చేయడమంటే ప్రాణం. రంగయ్య, శాంతమ్మ నడుచుకుంటూ రాఘవపురం చేరుకోగాని ఆ ఊరి పెద్దలలో ఒకరైన రామయ్య పొలం పనులు ముగించుకొని అటుగా వస్తున్నాడు. బట్టలు నలిగిపోయి నీరసంగా ఉన్న రంగయ్య దంపతులను చూడగానే రామయ్య వారిని ఆపాడు. ఎవరయ్యా మీరు? చూస్తుంటే మా ఊరి వాళ్ళలా లేరు. ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? దండాలయ్యా బాబు, మాది సుందరగిరి గ్రామం. మా ఊర్లో కొన్నేళ్లుగా వర్షాలు లేవు బాబు. పంటలు పండక కడుపు నింపుకోవడానికి ఏదైనా పని దొరుకుతుందనే ఆశతో మీ రాఘవపురం వైపు ఇలా నడుచుకుంటూ వచ్చాం బాబు. అవునయ్యా, ఏ చిన్న పనిచ్చినా చేసుకుని బతుకుతామయ్యా. 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళే గతి. అయ్యో పాపం, సుందరగిరి కరువు గురించి వార్తల్లో విన్నాను, కానీ అది ఇంత దారుణంగా మిమ్మల్ని ఇలా వలస పంపేంతగా ఉందని అనుకోలేదు. అప్పుడే పొలాల నుండి తిరిగి వస్తున్న కొందరు గ్రామస్తులు వారిని చూసి అక్కడికి వచ్చారు. ఏంటి రామయ్య గారు, ఎవరు వీళ్ళు? మన ఊరి వాళ్ళలా లేరే, కొత్త ముఖాల్లో ఉన్నాయి. అవును సోమయ్య, వీళ్ళు సుందరగిరి నుండి వచ్చారట. అక్కడ కరువు వల్ల బతుకు తెరువు లేక మన ఊరికి పని కోసం వచ్చారు. వలస వచ్చిన వాళ్ళ? ఈ రోజుల్లో కొత్త వాళ్ళని నమ్మడం కష్టం కదయ్యా. ఊళ్ళో ఉంచితే ఏమైనా దొంగతనాలు, సమస్యలు వస్తాయేమో. వాళ్ళ దారిన వాళ్ళని పంపించేయండి. అయ్యా, మేము చాలా మంచివాళ్ళం. ఎవరికీ ఎలాంటి హాని చేయము. దొంగ బుద్ధి మాకు లేదు బాబు. కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాము. మమ్మల్ని నమ్మండి బాబు. సోమయ్య, ఆకలితో మన ఊరి సరిహద్దుల్లోకి వచ్చిన వారిని అవమానించడం మన కోనసీమ ధర్మం కాదు. మన ఊరికి వచ్చిన వారికి మనం ఏదో ఒక పని కల్పిద్దాం. మన చేతనైన సహాయం చేద్దాం. నువ్వు చెప్పింది నిజమే రాఘవయ్య గారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడమే మన ఊరి పద్ధతి. ఇంతకీ నీకు ఏం పని వచ్చు రంగయ్య? బాబు, నాకు వంట చేయడం చాలా బాగా వచ్చు బాబు. మా ఆవిడ శాంతమ్మ కూడా వంట చేయడంలో సిద్ధహస్తురాలు. పండగ భోజనాలు, పిండి వంటలు ఏవైనా సరే ఎంతో రుచిగా చేయగలము. వంట చేయడమా? భలే. సరే, రేపు మా ఇంట్లో ఒక శుభకార్యం ఉంది. చుట్టుపక్కల ఊర్ల నుండి చుట్టాలు వస్తున్నారు. మాకు మంచి వంటవాళ్లు కావాలి. నువ్వు నీ భార్య కలిసి రేపు మా ఇంట్లో వంట చేస్తారా? మీ పనితనం కూడా చూసినట్లు ఉంటుంది. అలాగే బాబు, తప్పకుండా చేస్తాం. మీ రుణం తీర్చుకోలేమయ్యా. సరే సరే, అయితే ఈ రాత్రికి మీరిద్దరూ మా ఇంటి వెనుక ఉన్న అరుగు మీద విశ్రాంతి తీసుకోండి. రాత్రికి భోజనం అక్కడే వడ్డిస్తాను. రేపు పొద్దున్నే వంట పనులకు సిద్ధం కావాలి. మీ చల్లని చూపులకి ధన్యవాదాలయ్యా. మీరు దేవుళ్ళ మమ్మల్ని ఆదుకున్నారు. ఆ రాత్రి రంగయ్య, శాంతమ్మ, రామయ్య ఇంట్లో హాయిగా కడుపు నిండా అన్నం తిని ఎంతో ప్రశాంతంగా నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయమే లేచి ఇద్దరూ కలిసి రామయ్య ఇంటి శుభకార్యానికి కట్టెల పొయ్యి మీద వంటలు చేయడం ప్రారంభించారు. మధ్యాహ్నానికి వంటలన్నీ గుమగుమలాడుతూ సిద్ధమయ్యాయి. రంగయ్య, అతని భార్య వండిన కమ్మని మామిడికాయ పప్పు, గుత్తివంకాయ కూర, పాయసం తిని అతిథులందరూ నోరు వెళ్ళబెట్టారు. అబ్బా, ఎంత కమ్మరి వంట రామయ్య గారు! ఈ గుత్తి వంకాయ కూర అయితే అమృతంలా ఉందిరా. ఈ వంటలు ఎవరు వండారు? నిన్ననే మన ఊరికి వలస వచ్చిన రంగయ్య, అతని భార్య శాంతమ్మ వండారు. నిజమే రామయ్య, పాయసం కూడా చాలా అద్భుతంగా ఉంది. మన ఊరికి మంచి వంటవాడు దొరికారు. రంగయ్య, నీ చేతి వంటతో నా పరువు నిలబెట్టారు. నా చుట్టాలంతా నీ వంట గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదిగో నీ కూలీ డబ్బులు తీసుకో. అంతా మీదయ్యే బాబు. మీరు ఆ సమయంలో ఆదరించకపోతే మేము ఎక్కడో రోడ్డు పక్కన ఆకలితో పడిపోయేవాళ్ళం. రంగయ్య, మీరిద్దరూ పని వెతుక్కుంటూ ఇక వేరే ఊరికి వెళ్లాల్సిన అవసరం లేదు. మా ఊరిలోనే ఉండిపోండి. వీధి చివర నాదొక పాత పెంకుటిల్లు ఉంది. అది ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. మీరు ఆ ఇంట్లో నివసించండి. నిజంగానేనా బాబు? మాకు ఉండడానికి గూడు కూడా ఇస్తున్నారా? అవునమ్మా, మీరు ఇక్కడే ఆ ఇంట్లోనే ఉంటూ మన ఊరి జనాలందరికీ వంటలు చేసి పెట్టండి. అదే మీకు బతుకుదెరువు అవుతుంది.
అలా ఆ రోజు నుండి రంగయ్య శాంతమ్మ ఆ పాత పెంకుటింట్లో నివసించడం ప్రారంభించారు. రాఘవపురంలో ఎవరి ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా పేరంటం ఉన్నా అందరూ రంగయ్యనే పిలిచి వంటలు చేయించేవారు. వంట చేసినందుకు రంగయ్యకు డబ్బులతో పాటు మిగిలిపోయిన బియ్యం, పప్పులు, నెయ్యి మరియు వివిధ రకాల మసాలా దినుసులు బహుమానంగా ఇచ్చేవారు. అలా కొద్ది నెలలు గడిచాయి. కొన్ని నెలలు గడిచేసరికి రంగయ్య వద్ద చాలా వంట సామాగ్రి, మసాలాలు, బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. ఒకరోజు రంగయ్య ఇంట్లో వంట సామాన్లను సర్దుకుంటున్నాడు. శాంతమ్మ, ఇటు చూడు, మన ఇంట్లో ఎన్ని వంట సామాన్లు జమయ్యాయో. ఆ రోజు మనం ఖాళీ చేతులతో వచ్చాం. అవునండి, ఈ ఊరి జనం చాలా మంచివాళ్ళు. మనకి డబ్బుతో పాటు మిగిలిన సరుకులను కూడా ఎంతో ప్రేమతో ఇచ్చేస్తున్నారు. ఆ మూలలో ఉన్న 10 బియ్యం బస్తాలు, ఆ పక్కన ఉన్న లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క లాంటి మసాలా దినుసులు చూస్తే మన ఇల్లు ఒక చిన్న కిరాణా దుకాణంలా ఉంది. నిజమే శాంతమ్మ, మనం వలస వచ్చినప్పుడు మన దగ్గర చిల్లిగవ్వలేదు. కానీ ఈరోజు మనకు ఉండటానికి నీడ, తినడానికి తిండి ఇచ్చి ఇంతగా ఆదరించిన ఈ ఊరి ప్రజలు రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము. ఇలా వారి జీవితం ప్రశాంతంగా సాగుతుండగా శ్రావణ మాసంలో వర్షాకాలం ప్రారంభమైంది. ఆ సంవత్సరం వర్షాలు సాధారణంగా కాకుండా చాలా తీవ్రంగా కురిశాయి. మొదటి 2 రోజులు బాగున్నా 3వ రోజు నుండి ఆకాశానికి చిల్లు పడినట్లుగా కుండపోత వర్షం కురవడం మొదలైంది. 4వ రోజు ఉదయం రామయ్య గొడుగు పట్టుకుని కంగారుగా రంగయ్య ఇంటికి వచ్చాడు. రంగయ్య, ఓ రంగయ్య, పెద్ద అనర్థం జరిగింది. ఏమైంది రామయ్య గారు? ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు? వాన ఏం పైన ముంచెత్తుతోందా? రంగయ్య, మన ఊరిని పక్క ఊర్లతో పట్నంతో కలిపే ప్రధాన వంతెన నీటి ప్రవాహానికి కూలిపోయింది. అమ్మో, వంతెన కూలిపోయిందా? మరి పక్క ఊరికి పట్టణానికి ప్రయాణాలు ఎలా బాబూ? అదే పెద్ద సమస్య శాంతమ్మ. వంతెన కూలిపోవడంతో పట్నం నుండి మన ఊరికి వచ్చే సరుకుల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఇలాగే వర్షం పడితే మన ఊర్లో ఎవరికీ సరుకులు, కూరగాయలు దొరకవు. రామయ్య చెప్పినట్లే ఆ వారం రోజుల పాటు ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది. వారం రోజుల తర్వాత వర్షం కాస్త తగ్గినా నది ఉధృతంగా ప్రవహించసాగింది. దాంతో రాఘవపుర ప్రజలు పక్క ఊరికి వెళ్లి సరుకులు తెచ్చుకునే మార్గం పూర్తిగా లేకుండా పోయింది. ఊరి ప్రజల ఇళ్లలో నిలువ ఉన్న పప్పులు, బియ్యం, కూరగాయలు పూర్తిగా అయిపోయాయి. ఊరంతా ఆకలి కేకలు మొదలయ్యాయి. ఆ దయనీయ స్థితిని చూసి రంగయ్య చెలించిపోయాడు. శాంతమ్మ, మనకు అన్నం పెట్టిన ఈ ఊరి ప్రజలు ఈరోజు ఆకలితో అలమటించిపోతున్నారు. చిన్నపిల్లలు పాలు, అన్నం లేక ఏడుస్తున్నారు. నేను ఇది చూడలేకపోతున్నాను. అవునండి, ఊర్లో ఎవరి దగ్గర కూరగాయలు లేవు. వర్షం వల్ల కొందరి ఇళ్లలో నీళ్లు వచ్చి ధాన్యం కూడా తడిసి పాడైపోయిందంట. వాళ్లను చూస్తుంటే నాకు ఏడుపు వస్తోంది. శాంతమ్మ, మనం ఒక పని చేద్దాం. మన దగ్గర దాదాపు 10 బియ్యం బస్తాలు ఉన్నాయి కదా. అలాగే నేను వంటలు చేయడం వల్ల పారితోషికంగా వచ్చిన పప్పులు, నెయ్యి, లవంగాలు, యాలకులు, మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి కదా. అవునండి, చాలానే ఉన్నాయి. మనిద్దరికీ ఒక ఏడాది పాటు సరిపోతాయి. వాటన్నిటితో ఈరోజు ఊరి ప్రజలందరికీ కడుపు నిండా కమ్మటి బిర్యానీ వండి పెడదాం. మన దగ్గర కూరగాయలు లేకపోయినా ఆ మసాలాలు, పప్పు, నెయ్యితో, ఉల్లిపాయలతో గుమగుమలాడే పల్లెటూరి వెజ్ బిర్యానీ చేయవచ్చు. మన ఊరి తోటలో పెద్ద పెద్ద అరిటాకులు పడిపోయి ఉన్నాయి కదా, వాటిని కోసుకురా. అందరికీ ఈ చలిలో, వర్షంలో వేడివేడిగా అరిటాకులో బిర్యానీ వడ్డించి వాళ్ళ ఆకలి తీరుద్దాం. ఎంత మంచి మాట చెప్పారు. ఏవండి, ఖాళీ కడుపులతో వచ్చిన మనల్ని హక్కును చేర్చుకున్న ఈ ఊరి ప్రజల రుణం తీర్చుకోవడానికి మనకు ఇంతకంటే మంచి అవకాశం రాదు. మన దగ్గర ఉన్న సరుకులన్నీ వాడేద్దాం. నేను బిర్యానీకి కావలసినవి వెంటనే సిద్ధం చేస్తాను. రంగయ్య బయట భారీ అండాల్లో బిర్యానీ చేయడం ప్రారంభించాడు. నెయ్యి, దాల్చిన చెక్క, లవంగాల సువాసనలు వానలో కూడా ఊరంతా పాగాయి. ఆ సువాసన పీల్చుకుంటూ రంగయ్య బయట భారీ అండాల్లో బిర్యానీ చేయడం ప్రారంభించాడు. నెయ్యి, దాల్చిన చెక్క, లవంగాల సువాసనలు వానలో కూడా ఊరంతా పాగాయి. ఆ సువాసన పీల్చుకుంటూ ఆకలితో ఉన్న గ్రామస్తులంతా మెల్లిగా రంగయ్య ఇంటి ముందుకు రావడం మొదలుపెట్టారు. రంగయ్య, ఏంటి సువాసన? రండి రామయ్య గారు, రండి సోమయ్య గారు. మీరందరూ ఆకలితో బాధపడుతుంటే నేను గుడిసెలో దాక్కుని ఎలా చూస్తూ ఊరుకుంటానయ్యా? నా దగ్గర ఉన్న సరుకులతో మన ఊరి కోసం
ఈరోజు వేడివేడి బిర్యానీ వండుతున్నాను. అందరికీ చెప్పండి, కడుపు నిండా భోజనం పెడతాను. రంగయ్య, మా ఇళ్లలో బియ్యం వర్షంకి తడిచిపోయి మేము ఏడుస్తుంటే నువ్వు దేవుళ్ళా వచ్చి మా కోసం వంట చేస్తున్నావు. ఇంతలో శాంతమ్మ పెద్ద పెద్ద అరిటాకులు పరిచి సిద్ధంగా ఉంచింది. రంగయ్య పొగలు కక్కుతున్న వేడివేడి బిర్యానీని అరిటాకుల్లో వడ్డించడం ప్రారంభించాడు. ఆకలితో ఉన్న గ్రామ ప్రజలందరూ ఆ అరిటాకులో ఉన్న బిర్యానీని చూసి కళ్ళల్లో ఆనందం నింపుకున్నారు. అబ్బా, ఇది అమృతం రంగయ్య. ఈ చలిలో ఈ వేడి బిర్యానీ తింటుంటే ప్రాణం లేచి వచ్చింది. అవునయ్యా రంగయ్య, నీ చేతి వంట మా ప్రాణాలను కూడా కాపాడింది. నీ రుణం ఎలా తీర్చుకోవాలో మాకు తెలియడం లేదు. అలా అనకండి బాబు. నేను పరాయి వాడినని చూడకుండా నాకు నీడ ఇచ్చి నా వృత్తిని గౌరవించి అన్నం పెట్టింది మీరే. ఈరోజు మీరు ఆపదలో ఉన్నప్పుడు నా వంతు సాయం చేయడం నా బాధ్యత. ఆ రోజు ఊరి ప్రజలందరూ కడుపు నిండా తృప్తిగా తిన్నారు. అరిటాకులో తిన్న వేడి బిర్యానీ రుచి వారి జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనిదిగా నిలిచిపోయింది. కొన్ని రోజుల తర్వాత నది వరద ప్రవాహం క్రమంగా తగ్గింది. వంతెన మరమ్మతులు జరిగాయి. నది శాంతించడంతో ఊరి ప్రజలు పక్క ఊరికి ప్రయాణించి అవసరమైన సరుకులను తెచ్చుకోవడం ప్రారంభించారు. ఊరిలో మళ్లీ పూర్వపు వాతావరణం నెలకొంది. ఒకరోజు ఉదయం రామయ్య ఊరి రచ్చబండ దగ్గర పంచాయతీ ఏర్పాటు చేసి రంగయ్య శాంతమ్మలను అక్కడికి రమ్మని కబురు పంపాడు. రంగయ్య దంపతులు భయపడుతూ అక్కడికొచ్చారు. రామయ్య గారు, మమ్మల్ని ఎందుకు పిలిపించారు? మా వలన ఏదైనా తప్పైందా? భయపడకు రామయ్య, నువ్వు ఏ తప్పు చేయలేదు. నువ్వు మా అందరికీ అన్నదానం చేశావు. వంతెన కూలిపోయి అందరం ఆకలితో అలమటిస్తున్నప్పుడు నువ్వు నీ స్వార్థం చూసుకోకుండా నీ దగ్గరున్న సరుకులన్నిటితో వంట చేసి మా ఆకలి తీర్చావు. ఆ రోజు నువ్వు పెట్టిన అరిటాకు బిర్యానీ మన ఊరి ప్రాణాలను నిలబెట్టింది. అవును రంగయ్య, నీవు చూపిన మానవత్వం, చేసిన సేవ చాలా గొప్పది. దానికి మేము ఏమిచ్చినా రుణం తీరదు. కానీ మా కృతజ్ఞతగా గ్రామ పెద్దలం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఏంటిది బాబు? రంగయ్య, ఈ ఊరిలో ఉన్న 1 ఎకరం సారవంతమైన భూమిని గ్రామస్తులంతా కలిసి నీ పేరు మీద రాస్తున్నాము. ఇది మన రాఘవపురం ప్రజల తరపున నీకు సమర్పిస్తున్న చిన్న బహుమతి. వద్దు బాబు, ఇంత పెద్ద బహుమతి నాకు వద్దు. నేను చేసింది చాలా చిన్న సహాయం. రంగయ్య, మేము ఇచ్చేది నువ్వు నిరాకరించకూడదు. ఇది మేము నీ మీద ఉన్న ప్రేమతో ఇస్తున్నాము. ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన బంధువు. నువ్వు మా ఊరి బంధువువి మాత్రమే కాదు, మా కుటుంబ సభ్యుడివి. రంగయ్య గ్రామ ప్రజల ప్రేమకు తలవంచి ఆనంద బాష్పాలతో వారి బహుమతిని స్వీకరించాడు. రంగయ్య శాంతమ్మ దంపతులు ఆ ఊరిలోని ఎంతో సంతోషంగా గౌరవంగా జీవించారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం రాగానే రంగయ్య ఊరి ప్రజలందరినీ పిలిచి తన సొంత ఖర్చుతో ఆ అరిటాకు బిర్యానీని వండి పెట్టడం ఒక ఆనవాయితీగా మార్చుకున్నాడు. కథలోని నీతి: ఆపదలో ఉన్నప్పుడు సాటి మనుషులకు సహాయం చేయడమే మానవ జన్మకు పరమార్థం. మనకు ఆశ్రయమిచ్చిన వారి పట్ల, సాయం చేసిన వారి పట్ల మనం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. మనం స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేసినప్పుడు సమాజం మనల్ని అంతకంటే ఎక్కువ ఆదరణతో తిరిగి సత్కరిస్తుంది.